అండి ఈ వీడియోలో మనము కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చూద్దాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ, ఇఫ్ ఏ కమ బి బిలాంగ్స్ టు క్యూ దెన్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. అది కూడా బిలాంగ్స్ టు మనకి రేషనల్ నెంబర్ అవ్వాలన్నమాట. సో ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 5/2 బి ఈక్వల్స్ టు 4/3 దెన్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. 5/2 ప్లస్ 4/3 ఈక్వల్స్ టు 4/3 ప్లస్ 5/2. దెన్ ద ఎల్సిఎం ఈస్ 2, 3 is 6. 5 3 is 15, 4 2s are 8. ఇక్కడ కూడా అంతే సేమ్ 3 2s are 6, 4 2s are 8, 5 3s are 15. So 15 plus 8 is 23/6. 8 plus 15 also 23/6. Then a plus b equals to b by a. This is also belongs to q అన్నమాట. That is commutative property under addition is possible. Next, subtraction. If a comma b belongs to q దెన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ ఏ ఆల్సో బిలాంగ్స్ టు క్యూ అన్నది మనం చూపించాలి. చూద్దాం. ఏ మైనస్ బి 5/2 మైనస్ 4/3. ఇక్కడ మనం 5/2 4/3 తీసుకున్నాం కాబట్టి దానికే మనం ఇక్కడ కూడా చూపిస్తున్నాం అనమాట. 5/2 మైనస్ 4/3 ఈక్వల్స్ టు 4/3 మైనస్ 5/2. దెన్ ద ఎల్సిఎం ఈజ్ 6. క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ 3 5 is 15 minus 4 2s are 8. 4 2s are 8 minus 3 5 is 15. So a 15 minus 8 is 7/6. 8 minus 15 is not minus 7/6. Here a minus b is not equals to minus b minus a. So commutative property under subtraction is not possible. Not equal to kabatti not possible అని చెప్తాం అన్నమాట. This is the commutative property under addition and subtraction. In next video we will go for multiplication and division. Thank you.